హలో, వెల్కమ్ టు న్యూస్. ఈ రోజు అగ్ని పరీక్ష షోలో అయినా సరే మర్యాద మనీష్ మంచి పర్ఫార్మెన్స్ ఇస్తాడేమో అనుకున్నాను, కానీ ఈ రోజు కూడా మన ఎక్స్పెక్టేషన్స్ చించి పడేసాడండి. అసలు ఏం జరుగుతుంది ఇతనికి అర్థం కావట్లేదు. నిన్న జరిగిన ఎపిసోడ్లో ఆయన కంటెస్టెంట్స్ ని తక్కువ అంచనా వేశాడా, లేదంటే కంటెస్టెంట్స్ అందరు కలిపి ఎక్కువగా ఆలోచించి ఈయన టార్గెట్ చేసి మనకి ఇలా ప్రొజెక్ట్ చేసేటట్టు చేశారా? సో దీని గురించి మాట్లాడదాం. అంటే ఏమవుతుంది మర్యాద మనీష్కి, అందరూ అంటే నిన్నటి వరకు అందరూ ఫోకస్ చేయడం వల్ల లేదంటే ఆయన ఓవర్ థింక్ చేయడం వల్ల ఏదో అయ్యి ఉంటుంది, ట్రాక్ లో పడిపోతాడులే అనుకున్న ప్రతిసారి కూడా మన ఎక్స్పెక్టేషన్స్ మీద నీరు జల్లుతూనే ఉన్నాడు. ఇంకొకటి అండి, మనం మాట్లాడాలంటే ఏం మాట్లాడాలి ఈ ఎపిసోడ్లో నాకు అర్థం కావట్లేదు. ఒకటి మర్యాద మనీష్ అతిథుల గురించి మాట్లాడాలి, రెండు శ్రీజ అంటే సూపర్ చాలా ప్రతిసారి తనకు వచ్చిన ఆపర్చునిటీని ఎలా ఉపయోగించుకోవడంలో మాత్రం శ్రీజ తోపు తురుము. ఇంకా ఎవరి గురించి మాట్లాడాలి, హరీష్ గురించి మాట్లాడాలి, మాస్క్ మ్యాన్ గురించి మాట్లాడాలి, నాగ్ గురించి మాట్లాడాలి. ఇంకా జడ్జెస్ గురించి ఈ రోజు ఎపిసోడ్లో ఉన్న టాస్క్ గురించి ఏం మాట్లాడాలి, ఆ టాస్క్ని ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి నాకు అర్థం కావట్లేదు. జడ్జెస్ ఈ రోజు ఇచ్చిన ఆ ఎలివేషన్కి అసలు ఏంటి లక్ ఫేవర్తో గేమ్ అంటున్నారు, ఏం ఆడిస్తారు అబ్బా అని చూస్తే జస్ట్ లీడర్స్ని సెలెక్ట్ చేయడం మాత్రమే లక్ ఫేవర్. 3 గ్రీన్స్ వస్తే వాళ్ళ లక్, ఎవరికి ఎక్కువ వస్తే వాళ్ళకి లక్, ఓకే. సో మర్యాద మనీష్కి, షకీబ్కి, నాగకి ముగ్గురికి 3 గ్రీన్లు వచ్చి 3 లీడర్స్ అయ్యారు అంతే. దీని తర్వాత బ్రెయిన్ గేమ్ అన్నారు. ఇది ఏ రకమైన బ్రెయిన్ గేమ్లోకి వస్తుంది నాకు ఒకసారి చెప్పండి. మీకు ఏ రకమైన బ్రెయిన్ గేమ్లోకి వస్తుంది? ఇంత భయంకరమైన బ్రెయిన్ గేమ్ అని ఎవరు ఆడలేమా? కామెంట్ చేసి చెప్పండి మీకేమనిపించిందో. సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు కదా, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సార్. సో ఇక్కడ ఏం బ్రెయిన్ గేమ్ చెప్పండి? ఆడవన్ను చిన్నపిల్లలకి పెట్టే గేము, వీళ్ళు పెట్టే గేమ్సే తిత్తిరి గేమ్స్. అంటే అసలు ఆ కంటెస్టెంట్స్కి నిజంగా వాళ్ళు ఇంకా డమ్ములు. ఒక టీషర్ట్ ఇలా పెట్టాడు, హోల్ కనిపించింది. ఎన్ని హోల్స్ ఉన్నాయంటే టీషర్ట్ ఇటు నుంచి అటు కన్నం కనబడుతుంది అంటే 2 ఉన్నట్టు. ఈజీ కదండి. వాట్ ఈస్ ద మిస్టేక్ అంటే అక్కడ క్లియర్గా కనిపిస్తుంది. కొన్ని చిన్న అక్షరాలతో రాశారా? ఓకే, అది వదిలేయండి. టాస్క్ గురించి మాట్లాడితే టాస్క్లోని అసలు జడ్జెస్ చేసింది ఏంటి? సో ఒక్కొక్కరికి ఒక పాయింట్ ఇచ్చినప్పుడు ఒకవేళ మిస్టేక్ తప్పు చెప్పుంటుంటే మీకు నెక్స్ట్ ఆపర్చునిటీ ఉండదు, మిగతా 2 టీంలు ఆడతారన్నారు. అంతవరకు బాగానే ఉంది. దానివల్ల వీళ్ళు ఏం చేస్తున్నారు, గంట పట్టుకొని ఉండిపోయి గంట మోగిన తర్వాత ఆలోచించుకుంటూ ఎప్పటికో ఆన్సర్ చెప్తున్నారు. సో దానివల్ల వాళ్ళ ఆన్సర్ పోతుంది, వాళ్ళ పాయింట్ లాస్ అయిపోతామంటే గంట పట్టుకోరు. పాయింట్ అలాగే ఉంటుంది. పోయేవాడికి అంటే పక్కోడికి రాదు, వీడికి రాకపోయింది, పాయింట్స్ అలాగే ఉంటాయి. అక్కడ లీడింగ్లో ఉన్న టీం వచ్చేసింది. ఎప్పుడైతే నీకు -1 పాయింట్ పెట్టడమో, లేదు అంటే ఇంత పీరియడ్ ఆఫ్ టైంలో చెప్పకపోతే మీకు -1 అని చెప్పడమో, లేదంటే నెక్స్ట్ టీంకి ఈ పీరియడ్ ఆఫ్ టైంలో చెప్పకపోతే నెక్స్ట్ వాళ్ళకి పాస్ చేస్తాం, వాళ్ళకి మార్క్ ఇస్తామని చెప్పితే అది వేరే విషయం. ఎందుకంటే వీళ్ళు ఎంత టైం తీసుకుంటున్నారో వాళ్ళు కూడా అంతే టైం తీసుకుంటారు ఇమ్మీడియట్గా చెప్పాలని. సో దీనివల్ల హోల్డ్ చేసి ఉండడం వల్ల పక్క టీం వాళ్ళకి నిజంగా డిసడ్వాంటేజ్ అయ్యింది. సో ఆలోచన రాకముందే బెల్ దగ్గరికి వచ్చాడు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ముగ్గురు ఒక బెల్ ఇక్కడ పెట్టారు కదా, ఇటొకరు ఉన్నారు. మీరు అబ్జర్వ్ చేశారో లేదో, వీళ్ళిద్దరూ మూవ్ అవడానికి ముందు ఒక పర్సన్ ముందుకు వచ్చాడు, బెల్ కొట్టాలా లేదా అన్న దానికంటే ముందే. సో దానికి ఎటువంటి కండిషన్స్ పెట్టలేదు జడ్జెస్. వాళ్ళు అలా చూస్తున్నారు, ఏదో పెట్టాం కదా, సో చేస్తున్నాం కదా అని చెప్పి. ఒక షోని టెలికాస్ట్ చేస్తున్నప్పుడు మీరు ఇంత ఎలివేషన్ ఇచ్చి షోస్ కండక్ట్ చేస్తున్నప్పుడు అలాంటివి పట్టించుకోకపోతే అవి ఎంత చీప్గా ఉంటాయి. ఏదో చిన్నపిల్లలు ఆడుకున్నట్టు ఆడేసుకున్నారు, తెచ్చేసుకున్నారు, వెళ్ళిపోయారు అంతే. ఇందులో మాత్రం మెచ్చుకోవాల్సిన వాళ్ళు మాత్రం శ్రీజ అండి, వెల్ డన్. తర్వాత తనకు వచ్చిన ప్రతి ఆపర్చునిటీని కూడా ఫిజికల్ టాస్క్లో కానీ, మైండ్ టాస్క్లో కానీ, గేమ్స్ కానీ, డిస్కషన్స్లో కానీ అన్నింటిలో కూడా ఈ అమ్మాయి తోపు తురుములా ఉంది. ఫస్ట్ ఎపిసోడ్లో మాటకి చిరాకు వచ్చి క్రింజ్ అనిపించింది, కానీ అది కూడా ఒక టాస్క్ అని చెప్పింది తనకు ఒక వీడియోలో. సో తర్వాత మాస్క్ మ్యాన్ హరీష్, తనకు వచ్చిన ప్రతి ఆపర్చునిటీని కూడా గివప్ లేకుండా బెల్ పట్టుకోవడం కానీ, ఇమీడియట్గా చెప్పడం కానీ అన్నిట్లో కూడా తోపు తురుములా యాక్ట్ చేస్తున్నాడు. ఇంకా పవన్ గురించి మనకు చెప్పాల్సిన అవసరమే లేదు, పవన్ కూడా అంతే. ఇక ఇక్కడి వరకు వచ్చేసరికి మన
కొంతమంది ఏంటంటే శ్రీజాకి ఓటప్పిలు అంత బాగా ఆడినా శ్రీజాకి ఓటప్పిలు ఇవ్వకుండా ప్రియాకి ఎందుకు ఇచ్చారు అని చెప్పేసి. సో అక్కడ ఏంటంటే ప్రియకి ఇవ్వడంలో నాకైతే ఎటువంటి తప్పు లేదని అనిపించింది. సో ఆల్రెడీ శ్రీజ ఓటప్పిలు చేసేసుకుంది. ఇక్కడ ప్రియా వెళ్తానన్నా సరే శ్రీజాని పంపించారు కాబట్టి ప్రియాని బ్యాలెన్స్ చేయడం కోసం, ప్రియాకు ఆపర్చునిటీ ఇవ్వడం కోసం చేశాడు. కానీ పాయింట్ రీచ్ చేసేది ఏంటంటే ఎక్కువ పాయింట్స్ శ్రీజ వల్లే వచ్చాయి కదా. సో అలాంటప్పుడు శ్రీజాకి ఇవ్వాలి కదా అని. అక్కడ మనకు తెలియని పాయింట్ ఏంటంటే, తెలియని విషయం ఏంటంటే ప్రియా ఎన్నిసార్లు డ్రాప్ అయిందో మనకు తెలియదు కదా. నువ్వు వెళ్ళు అని చెప్పిస్తాను ఆపర్చునిటీని, తినకి ఎన్నిసార్లు ఇచ్చిందో మనకు తెలియదు. సో ఆ విధంగా అయితే నాకు అక్కడ విషయం ఏమి అనిపించలేదు. ప్రియా కూడా చాలా చాలా బాగా కొడుతుంది తనకు వచ్చినవన్నీ. అక్కడ మన ఇంకా మాట్లాడుకుంటే ఇంకెవరున్నారంటే మన మర్యాద మనీష్ గారు. ఈయనకి మర్యాద చేయడం తెలియలేదా? అందరు కంటెస్టెంట్స్ కన్నా తనే చాలా తెలివైనడు అనేది చాలా చాలా ఎక్కువైపోయింది. సార్ ఏమాడారు సార్ మీరు? అక్కడ ఒక్కడు కూడా అర్థం కాలేదు. అక్కడ కూర్చున్నారు, అక్కడికి వెళ్ళి నిల్చుని ఏం చేస్తున్నారు? చూస్తూ కూర్చుంటున్నారా? బెల్ ఎవరు కొడతారు? సో ఆయనకి తెలివితేటలు ఎక్కువైపోయి అర్థం అవ్వట్లేదు, ఓవర్ థింక్ చేసేస్తున్నాడు, అర్థం కావట్లేదు. ఆన్సర్ చెప్పాలంటే ముందు బెల్ల కొట్టాలి అనే కాన్షియస్నెస్ ఉండాలి కదా. నువ్వు ఆన్సర్ తప్పు చెప్పినా కరెక్ట్ చెప్పినా రాంగ్ చెప్పినా సరే నీ బ్రెయిన్లో ఆన్సర్ వచ్చేస్తే సరిపోదు. బెల్ స్పాంటేనియస్గా బెల్ కొట్టాలి. అది మన సార్ ఎక్కడా చేయలేదు. స్టార్టింగ్లో ఒకసారి చేసినా ఒక పాయింటే. అలా అని అంటే చూడండి, 2 సార్లు ఆపర్చునిటీ వచ్చింది అనుకో. ఒకసారి మనీష్ వెళ్తాడు, ఇంకొకసారి ఇంకొకరు వెళ్తారు, మళ్ళీ 3ోసారి మళ్ళీ మనీషే, మళ్ళీ 4ఓసారి ఇంకొక మనిషి. అంటే వాళ్ళకి ఒక్కొక్కసారి ఆపర్చునిటీ వస్తే 2 సార్లు తీసుకుంటున్నాడు. అలా అని ఎక్కడైనా సరే సక్సెస్ సాధించాడంటే లేదు. సో నీకు ఒక బ్రేక్ పాయింట్ ఉంటుంది ఒకనొక టైంలో. సరే నాకు ఎక్కడో మిస్కాల్కులేషన్ అవుతుంది, నేను చేయలేకపోతాను, మీకు కంటిన్యూస్గా మిగతా వాళ్ళకి ఆపర్చునిటీ ఇచ్చి చూద్దాం అని చేసిందంటే సిచ్యువేషన్ ఇంకోలా ఉండను. సో ప్రసన్న కుమార్ ఎవరైనా సరే డిస్కషన్ పెట్టినప్పుడు మీరు వెళ్తారా, నన్ను వెళ్ళమంటారా, నేనైతే ఇలా చెప్పగలను అని అన్నప్పుడు అందరూ కూడా మేబీ 50-50 ఛాన్స్ తీసుకోలేరు కాబట్టి ఎవరు గెలుస్తామని చెప్పలేము కాబట్టి అలా చెప్పుండొచ్చు. యాజ్ ఎ లీడర్ మీరు వెళ్ళండి, మీరు చెయ్యండి, నేను చేయలేకపోతున్నాను కాబట్టి డాష్గా కన్ఫర్మ్గా చెప్పాలి. నిలదీసి అడుగుతున్న పవన్ డిమాండ్ లాంటి వాళ్ళని మళ్ళీ తిరిగి ఒక అతను చేసిన నెగిటివ్ పాయింట్స్ చెప్పి తను నోరు ముయించడం, అది లీడర్ ఉండవలసిన లక్షణం కాదు. నువ్వు ఒక టీంని లీడ్ చేస్తున్నావు, 6 మెంబర్స్ టీం లీడ్ చేస్తున్నావు. సో నీలో ఒక నెగిటివ్ చెప్తుంటే అతనిలో ఉన్న 10 నెగిటివ్స్ చెప్పేసి అక్కడ చెప్పడం నాకైతే అంత ఏమనిపించలేదు. నాకైతే అది ఒక లీడర్కి ఉండవలసిన లక్షణం అనిపించలేదు. తను తప్పు చేసినప్పుడు యాక్సెప్ట్ చేయాల్సింది. అక్కడ జరిగిన డిస్కషన్ని ఓపెన్గా చేసి అందరికీ కూడా ఈక్వల్ ఆపర్చునిటీ ఇస్తే అక్కడ మర్యాద మనీష్ తప్పుకి దొరకకుండా ఉండును. ఇంకొకటి ఏమో తనకన్నా బాగా ఆడుండొచ్చు కదా, తను తెలివైనడు అని చెప్పేసి మిగతా వాళ్ళని తెలుగు తక్కువ అని అనుకుంటారు అన్న పాయింట్, డిమాండ్ పవన్ తీసిన పాయింట్ నాకైతే 100% కరెక్ట్ అనిపించింది. సో ఇదండి. మీకు ఆ టాస్క్ గురించి మాట్లాడాలి అనుకుంటే ఆ టాస్క్ గురించి ఏం మాట్లాడాలి? టాస్క్ గురించి ఒక టైం పాడేమని ఇచ్చారా? ఒక్కొక్క రౌండ్కి ఒక్కొక్కలాగా, ఒక్కొక్క మనిషికి ఒక్కొక్కలాగా, ఒక టైం లిమిట్ లేదు, ఏమీ లేదు. బెల్ రింగ్ చేసిన తర్వాత పట్టుకొని చూసి ఎప్పుడైనా చెప్పొచ్చు, రాకపోతే అంతే. వాళ్ళ పాయింట్ అలాగే ఉంటుంది, వాళ్ళ పాయింట్ పోదు. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటి? ఆల్రెడీ ప్రీవియస్గా పాయింట్స్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి అడ్వాంటేజ్ అవుతుంది. అదే అయ్యింది. ఒక్కసారి మైనస్ అవుతుంది అనుకుంటే అసలు రిజల్ట్ తారుమారు అయిపోను. నాకు అలా అనిపించిందండి. సో జడ్జెస్ విషయంలో మాత్రం అసలు ఎప్పుడూ కూడా ఒక్కరోజు కూడా అబ్బా ఎంత బాగా జడ్జిమెంట్ చేశారు, ఎంత బాగా ఈరోజు ఈవెంట్ ఆర్గనైజ్ చేశారు అనేది వా అని అనిపించింది ఒక్కరోజు కూడా లేదు నాకైతే. మీకేమనిపించింది కామెంట్ చేసి చెప్పండి. సో మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్కి అయితే ఓట్స్ వేయడం మానేకండి. ఒక ప్రసన్న కుమార్, శ్వేత శెట్టి ఇలాంటి వాళ్ళు ఎలిమినేట్ అయిపోయారు అని అంటున్నారు. సో అండమేంటి, వాళ్ళే బయటకెట్టి ప్రసన్న కుమార్ లాంటి వాళ్ళు అయితే బయటకు వచ్చి ఇంటర్వ్యూస్ కూడా ఇచ్చేసారు నేను ఎలిమినేట్ అయిపోయాను అని చెప్పేసి. సో అయినా సరే వాళ్ళని పక్కన పెట్టాలా లేదా అని కన్ఫ్యూజన్ ఉంటుంది. మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ మిగతా వాళ్ళు ఎవరైనా సరే ఓట్స్ వేయండి. వాళ్ళే కూడా మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్ అంటే తప్పదు ఓట్స్ వేయాలి. ఎందుకంటే మనం ఇంకా ఎపిసోడ్లో రన్నింగ్లో వాళ్ళిద్దరు కనిపిస్తున్నారు కాబట్టి. సో అది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. టేక్ కేర్, బై.